వస్తుంది అండి. ఎండు చేపల పులుసు అండి. మీరు కనుక ఇలా ఫస్ట్ టైం కనుక కుండలో చేస్తే కొన్ని పాటించండి. ఎందుకంటే ఇది అంటే ఫస్ట్ ఎలా వాడాలి, ఏ విధంగా అండి చూసేయండి. ఈ చేపలు అయితే నేను తినను, మా పిల్లలు మా వారు అందరూ ఇష్టంగా తింటారు. బట్ నాకు మాత్రం పోదు. అదేంది నీకు మాత్రం పోనప్పుడు ఎందుకు వండుకున్నామంట. మా ఆయనకి చాలా ఇష్టం అండి, ప్రేమతో అయితే ఎండు చేపల పులుసు పెట్టేశానండి. వాసన అయితే సూపర్ వస్తుందండి. అది కుండలో కదా, చాలా టేస్టీగా వస్తుందండి. ఫస్ట్ ఇది అంటే కుండ కొనుక్కొచ్చినాక ఎన్ని రోజులు నానబెట్టాలి ఏంటి ఫుల్ వీడియో అయితే ఒక్కసారి అయితే కంటిన్యూగా గుమగుమలాడే చేపల పులుసు అయితే, ఎండు చేపల పులుసు అయితే కొత్త కుండలో అయితే వండాను. ఫస్ట్ అయితే కొత్త కుండలో ఏ విధంగా ఏంది అనేసి అయితే ఒక్కసారి చూసేయండి. ఫస్ట్ అయితే నేను దీన్ని మార్కెట్లో కొనుక్కొచ్చినాక దీన్ని ఏం చేయాలంటే ఒక 4 రోజులండి, కంపల్సరీ 4 రోజులు నీళ్లు పోసి పక్కన పెట్టేసేయాలండి. అది నీళ్ళల్లో నానాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు తెచ్చిన వెంటనే వాష్ చేసేసి మాత్రం వండుకోకూడదండి, అది చాలా మంచిది కాదనమాట. ముందుగా అయితే కొంతమంది ఏంటంటే గంజి వంపి లైక్ అలానన్నా చేస్తారు. మీకు గంజి వంపి అంత ఓపిక లేకపోతే ఏం చేయాలంటే సిమ్లో పెట్టాలండి. ఇది ఫుల్ ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టద్దండి, ఈ కుండకు సంబంధించినవి, ఎందుకంటే పలిగిపోతాయి అన్నమాట. కొంచెం కేర్ఫుల్గా. ఇది వచ్చేసి ఒరిస్సా ఏదో ఎక్కడి నుంచో తీసుకొచ్చారు అనేసి చెప్పారు అన్నట్టు. ఇక్కడ మన దగ్గరది అయితే లోకల్ది అయితే ఏంటంటే కొంచెం అది పల్చగా ఉంటుంది, ఇది థిక్నెస్ ఎక్కువగా ఉందన్నట్టు. నేను వేడి నీళ్ళు లో ఫ్లేమ్లో పెట్టయితే ఒక రోజు లో ఫ్లేమ్లో పెట్టయితే వేడి నీళ్ళు కాచి పక్కన పెట్టాను. తర్వాతకి నెక్స్ట్ డే ఏం చేసి మళ్ళీ వాష్ చేసేసి ఏం చేశానంటే ఫస్ట్ ముందుగా దానికి కొంచెం ఆయిల్ రాసానండి. ఆయిల్ రాసి మళ్ళీ సిమ్లో పెట్టేసి అయితే ఈ విధంగా అయితే పెట్టేశాను. పెట్టేసినాక కొద్దిసేపటి తర్వాతకి అది మళ్ళీ లో ఫ్లేమ్లోనే కదా, కొంచెం టైం పడుతుంది, అంటే ఆయిల్ ఇగ్గుతుంది. అదిగో చూడండి, ఫస్టే మనకి ఆయిల్ ఇగ్గుతుంది అనమాట. ఈ చుట్టుపక్కల ఏమో ఆయిల్ అట్లనే ఉంది, మధ్యలోనేమో మొత్తం ఇట్లా ఎండిపోయిన డ్రై అయిపోతుంది అన్నట్టు, పట్టుకుంటే మస్తు కాలుతుంది అనమాట. ఇలా అయితే చేసుకోండి. ఫస్ట్ మీరు కుండ కొనుక్కొచ్చుకుంటే మాత్రం. ఫస్ట్ నేను ఈ కుండలో అయితే మా వారి కోసం ఇష్టమైన ఎండు చేపల పులుసు అయితే పెడుతున్నానండి. ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని వేడి నీళ్ళు తీసుకోవాలండి. అందులో కొంచెం కాసింత ఉప్పు, మీరు లైక్ దొడ్డుప్పు అయినా లైక్ రాళ్ళుప్పు అండి, సన్నుప్పు అయినా వేసుకొని అయితే ఈ విధంగా చేప ముక్కలను అయితే అందులో వేసి అయితే కొంచెం మసల పెట్టాలండి. ఎందుకంటే అది దానికి ఉన్న డస్ట్ కానీ లైక్ అవి అంటే లోపల అంతా ఉంటుంది కదా, అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఈ లోపల ఇవన్నీ వేడయ్యే లోపల మనం దీనికి కావాల్సింది ఏంటంటే ఈ ఎండు చేపలకి లైక్ ఉట్టి కన్నా వీటికి చేపల ఐటెంకి ఏంటంటే చింతపండు పులుసు పోసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. అది వండుతుంటే తినని వాళ్ళు కూడా అబ్బా తింటే బాగుండు అనేంత మంచి స్మెల్ వస్తుందండి చేపల పులుసు. ఇదిగో చూడండి, అందులో మంచిగా మసలాలండి. ఒక 5 నిమిషాలు మసిలిన తర్వాతకి దాన్ని పక్కన పెట్టుకొని ఆ వాటర్ అంతా తీసేయాలండి. తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల అయితే మళ్ళీ కడాయిని ఈ మూకుడు ఉంది చూసారా కుండది, అది కడిగి అయితే మళ్ళీ ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడు ఏమి ఇంకా ఇగ్గదనమాట, మంచిగా ఫ్రెష్గా కమ్మగా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనికి ముందుగా మనము 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. మంచిగా పోపు అయితే వేసుకున్నాక ఇది ఫుల్ ఫ్లేమ్లో మాత్రం కాదండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, అస్సలు మర్చిపోద్దండి. దీనికి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అయితే వేసుకున్నాను. అది కొంచెం గోలిన తర్వాతకి మనం ముందుగా వాష్ చేసుకున్న ఈ చేప ముక్కలు ఉన్నాయి చూడండి, ఈ చేప ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. ఎందుకంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు, అంటే స్మెల్ వస్తుందేమో అని మీకు డౌట్ అనిపిస్తే ఒక 5 నిమిషాలండి. ఈ లోపల చింతపండు గుజ్జు అయితే నేను తీసి మంచిగా అందులోనే ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి అండి. ఈ చింతపండు పులుసులకి ఏంటంటే ఇలా జీలకర్ర మెంతుల పొడి అంటే మేమేంటంటే మా సైడు జీలకర్ర మెంతులు 2 వేపుకొని అయితే ఇలా పౌడర్ చేసుకుంటామన్నమాట. ఈ అన్నీ కలిపిన వాటిని అయితే ఈ 5 నిమిషాలు పక్కన పెట్టాం కదా, మనం ఈ మిశ్రమాన్ని మంచిగా పోసేసుకుందామండి. అంటే మీకు లైక్ అంటే పల్చగా తినేవాళ్ళు పల్చగా, లేదు చిక్కగా కావాలనుకుంటే చిక్కగా. అంటే పులుపు నేను కొంచెం చింతపండే వేసాను, ఇది ఓన్లీ మా వారికి పిల్లలకి అనమాట. అలా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా, ఇదేంటంటే చేపల పులుసు ఎప్పుడు కానీ చల్లారినాక తింటేనే చాలా రుచిగా ఉంటుందంట అండి. అంటే వాళ్ళు చెప్తే విన్నాను నేను. చేపలు అసలు ఎప్పుడు పచ్చి చేపలే కానీ ఎండు చేపలే కానీ చేపల ఐటెం అస్సలు ముట్టుకోను అనమాట. వండి పెట్టడం మాత్రం చాలా మంచిగా శ్రద్ధతో అయితే వండి పెడతాను. మొత్తం మీద అయితే రెడీ అయిపోయింది, చూసేయండి మరి.